హాయ్ అండి. శనివారం పూజ కంప్లీట్ అయిపోయింది. చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఇంకెందుకు మా స్వామి వారిని చూపిస్తారు చూడండి. ఎంత బాగున్నారో, దీపాల వెలుగులో వెలిగిపోతున్నారు. అసలు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను శనివారం వ్రతం. ఇది 6వ వారం అనమాట. చాలా బాగా చేసుకున్నాను చూడండి. చాలా బాగుంది. సింపుల్గా చేసుకుంటాను, మరీ అన్నాను. చాలా బాగుంది. అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి లాగ్స్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేనేమో 7 శనివారాల వ్రతం చేస్తున్నాను. ఇది వచ్చేసి అనమాట 6వ వారం నాది. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా తొందరగా కూడా లేచాను. ఇన్ని రోజుల కంటే వేరంగా లేచాను. లేచేటప్పుడు 3:30కి ఇలా లేచాను. లేచి స్నానం చేసుకున్నాను. తర్వాత మా అమ్మ కూడా లేచి అనమాట మా అమ్మ స్నానం చేసుకొని దేవుడి రూమ్ ముందు, నేను ఇంటి పని మొత్తం ముందర రోజే చేసుకుంటాను. ఇల్లు కడుక్కోవడము అవన్నీ. నెక్స్ట్ రోజు అంటే నాకు తొందరగా అవదు. ఒక పాప ఉంది, పాపను చూసుకొని నేను చేసుకోవడం అంటే చాలా కష్టం అని చెప్పేసి మా అమ్మల పొలంకి వెళ్ళిపోతారు, పనులకి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ముందర రోజు ఇల్లు మొత్తం నీట్ క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగే లేచి ఇల్లు తుడిచి దేవుడి రూమ్ ఒత్తుతా. నెక్స్ట్ వచ్చేసి అనమాట గ్యాస్ మొత్తము క్లీన్ చేసుకుంటా, ప్రసాదాలు చేస్తా కాబట్టి. చేసుకున్నాక స్నానం చేసుకొని వచ్చి గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టుకుంటాను మంచిగా. దాని తర్వాత కరెక్ట్గా అసలు నేను లేచిన వెంటనే స్నానం చేసుకొని వచ్చిన తర్వాత పూజ చేయిందే ఇంకే పని చేయమన్నమాట. అందుకోసం అని చెప్పి పూజ సామాన్లన్నీ మా అమ్మ తోమేసి ఇచ్చేసింది. నేను పూజ పెట్టుకున్నాను. పూజ పెట్టుకున్న తర్వాత మా అమ్మ వంట అయితే స్టార్ట్ చేసింది. నేనేమో ఇంకా స్వామివారికి పీట వేస్తాం కదా కింద పట్టం పెట్టుకోవడానికి, పీట వేసుకోవడానికి పీట కడిగి తెచ్చి ముగ్గు వేసేసి అనమాట. పసుపు కుంకుమ పెట్టి దానిపైన క్లాత్ వేసుకున్నాను. నా దగ్గర అయితే వైట్ క్లాత్ ఉండే, కాకపోతే అది కొంచెం తడపడానికి జిడ్డుగా ఉందని తడిపాను. అందుకోసం ఈ వీక్ అనమాట ఈ గ్రీన్ వేసుకున్నాను. వైట్ది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. నేను ఎప్పుడు వైట్దే వేసుకుండే, ఈ వీకే లేదు. నేను పిండి దీపాలు కూడా మా అమ్మ చేసి రెడీగా లాస్ట్ వీక్ చెప్పాను అనమాట. నార్మల్గా అయితే తనకు కూడా వచ్చేది కాదు. ఇలా గ్లాస్లో పెట్టి చేయమంటే చేసేసింది. నేను ఇవన్నీ చేసేటప్పటికి తనకు అయితే 7 దీపాలు, ప్రతి వీక్ 7 దీపాలు పెట్టుకుంటాను. 7 దీపాలు, అందులో 7 ఒత్తులు వేసి పెట్టుకుంటాను. మా అమ్మ అయితే దీపాలు కూడా చేసేసింది. నేనైతే నీట్గా నామాలు పెట్టుకున్నాను. 7 కూడా చూడండి చాలా చక్కగా వచ్చేసాయి. మా అమ్మ అసలు ఎంత బాగా చేస్తుంది అనుకోలేదు. తనకు నార్మల్గా చేతితో అలా రౌండ్గా చుట్టి రాదు. ఇలా చెప్పిన తర్వాత ఇలా నేర్చుకుంది. ఆ తర్వాత వచ్చేసి అనమాట వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా, పటం నా దగ్గర ఇలాంటిది ఉంది. లక్ష్మీదేవి కింద ఉన్నదే ఎక్కువ పెట్టుకోండి అందరు కూడా. అలాంటిదే లక్ష్మీదేవి ఉన్నది అయితే మంచిది. మా దగ్గర ఉండేది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. ఇదే పెట్టుకోవాలన్నమాట. నీట్గా అమ్మ తుడిచేసి ఇచ్చేసింది. నేనైతే దానికి లక్ష్మీదేవికి, అయ్యవారికి ఇద్దరికి కూడా గంధం ఫస్ట్ పెట్టి, గంధం పైన అయితే నేను కుంకుమ పెట్టుకుంటాను. నేను ఏ పూజ చేసినది లేకపోతే దేవుడు పటాలు తుడిచినప్పుడైనా నేను ఇలానే పెట్టుకుంటాను. నేను వీడియో తీస్తున్నప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాకు చిన్న పాప ఉంది. నేను లెగిస్తే చాలు వెంటనే లెగిసిపోద్ది. అసలు పడుకోదు. మనిషి పక్కన ఉంటేనే పడుకుంటుంది. పక్కన ఆడుకుంటున్నది, సౌండ్లు చేస్తుంది కాబట్టి నేను వీడియో తీసినప్పుడు మాట్లాడట్లేదు. ఈసారి ట్రై చేస్తా దాన్ని పడుకుంటే ఇంకేమైనా వీడియోస్కి. అలానే చేయాలనుకుంటున్నాను. ఈసారి ట్రై చేస్తాను. పాప ఆడుకుంటున్న సౌండ్స్ వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా నా వాయిస్ వినబడదని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దేవుడికైతే మంచిగా పటం బొట్లు పెట్టుకున్నాను. కింద బియ్యం వేసుకుంటాను స్వామి పటం పెట్టడానికి. బియ్యం వేసుకొని దానిపైన కొద్దిగా వేసుకుంటాను నేనైతే పసుపు కుంకుమ. అక్కడ నేను ఫ్రంట్ కెమెరాలో వీడియో తీస్తున్నాను కాబట్టి ఎడమ చేతిలో కనిపిస్తుంది. నేను కుడి చేత్తోనే చేస్తాను. ఎవరమైనా పనులు కుడి చేత్తోనే చేస్తాం కదండి. అది దేవుడి కంటే ఇంకా ముందర కుడి చెయ్యే వస్తుంది ఏదైనా సరే. పటమైతే పెట్టేస్తున్నాను. దేవుడి ఆ మూలకు మేము పెట్టుకుంటాం. మాకు ఏదైనా సరే దేవుడి మూల చేసుకుంటాము కింద. అలాగే చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ విగ్రహం కూడా
బొట్లు పెట్టుకున్నాను. ఆ వీడియో తీయలే, అక్కడ మా పాప ఏడ్చిందని. దానికి కూడా పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవిది కూడా చిన్న విగ్రహం ఉంది, వినాయకుడు కూడా ఉంది చిన్న విగ్రహం. వాటిని కూడా పెట్టుకున్నాను నా దగ్గర. వినాయకుడి విగ్రహం లేకపోతే మనకి పసుపు ఉంటుంది కదా, పసుపు ముద్ద చేసుకొని గరికి పూసలు పైన వేసుకోవాలన్నమాట. గుచ్చకూడదు ఎప్పుడు కూడా, అలా వేసుకోవాలి. నేనైతే విగ్రహం ఉండేది పెట్టుకున్నాను. తులసిమాల లాస్ట్ వీక్ చేశాను పూజ, 5th వీక్ అనమాట. అసలు తులసిమాల లేదు, ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అసలు చేయడానికి. ఏదో అలా చేసాను. ఈ వీక్ మాత్రం తులసిమాల దొరికింది, చాలా బాగా వచ్చింది. మాల మా అమ్మాయి కట్టింది, బాగుంది. ఆ తర్వాత అనమాట దేవుడికి ప్రసాదాలు చేస్తున్నాము. గారెలు వేసాను, పాకం గారెలు కొద్ది చిన్నగా కొంచెమే వేసాను, ఒక్క స్వామివారికి మాత్రమే అని చెప్పేసి. పాకంలో వేసి పూజ మొత్తం ఏర్పాటు చేసుకున్నాను. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను, చాలా సింపుల్గా, మరి ఎక్కువ ఏమి హెవీగా చేసుకోను. నాకు నచ్చేటట్టు, నాకు తెలిసేటట్టే నేను చేసుకుంటాను. ఫస్ట్ పైన 2 దీపాలు పెట్టుకుంటాను, కింద 7 దీపాలు అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. నాకు తెలిసే విధంగా నేను ఎవరికి ఏం అడగను. నాకు తెలిసే ఎవరికి అడిగితే ఎవరు ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. నాకు నచ్చేటట్టు నేను చేసుకుంటాను. కథ ఉంటుంది, మనకి ఏం కావాలన్నా కథలో ఉంటుంది. కథ బుక్ కొనుక్కుంటే చెప్తారు, దాన్ని చూసుకొని మనం చేసుకోవచ్చు. ఎవరికి ఏం అవసరం, అడగవసరం లేదు. పూజ అయితే చదువుకుంటూ నేను చేసుకుంటాను, నేనే చదువుకుంటాను. మా పాప అయితే అరుస్తుంది, పక్కనే ఉంది, పడుకొని లేచిపోయింది. మా అమ్మోళ్ళు అయితే పొలంకి వెళ్ళిపోయారు. ఇంకా వర్షాలు పడ్డాయి కదా, వాళ్ళు పొలాలకి వెళ్ళిపోతారు, ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండరు. ఇది నా పూజ. ప్రసాదాలు అనమాట, శనగలు. అది మర్చిపోయాను, అదేంటంటే చిలిమి అంటారు కదా, నువ్వులతో చేసేది, అది మర్చిపోయాను పెట్టడం, తర్వాత పెట్టాను. మా అమ్మ ఇక్కడ వంట రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయింది, నేను మర్చిపోయి. పానకం వడపప్పు అయితే కంపల్సరీ ఉండాలి స్వామివారికి. ఆ నల్ల చిలిమి ఉండలు కూడా ఉండాలి, నల్లవో తెల్లవో మన ఇష్టం. మేమైతే బ్లాక్దే పెట్టేవాళ్ళము, అది మర్చిపోయాను పెట్టడం, తర్వాత పెట్టాను. అంతే, సింపుల్గా చేసుకుంటా. అరటిపళ్ళు తెప్పించాను, వాళ్ళు లేవని చెప్పారు, అందుకోసం ఈ వీక్ మామిడి పండు పెట్టేసాను. ఏదో మనకు అందుబాటులో ఉన్న దాని వరకు మనం చెయ్యాలి, ఎక్కువ ఆడంబరాలకు పోకూడదు. అంతే, అది నేను అనుకుంటాను. నాకు వీలైనంతలో నేను చేసుకున్నాను, వేరంగా చేసుకున్న పూజ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్.